నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రధాని మోదీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ గురించి కూడా కొనియాడారు. దేశ స్వాతంత్ర పోరాటం విషయంలో కావచ్చు, ఈ రోజుకు కూడా పేద ప్రజల అభ్యున్నతి కోసం కృషి చేస్తోంది ఆర్ఎస్ఎస్ అన్నారు. ఎన్నో కుట్రలు కుతంత్రాలు జరిగాయి, ఎన్నో కేసులు పెట్టారు, ఎంతో విద్వేషాన్ని జిమ్మారు, బ్యాన్ కూడా చేశారు. అయినప్పటికీ ఈరోజు 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఆర్ఎస్ఎస్. దేశం కోసం, సంస్కృతి సంప్రదాయాల కోసం, దేశ రక్షణ కోసం బలంగా నిలబడ్డ సంస్థ ఆర్ఎస్ఎస్ అని వారు కొనియాడారు. సో నిజంగా మనం ఈరోజు ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడుకోవడం మనకు అవసరం. ఇప్పటి వరకు ఎలా ప్రోగ్రెస్ అయింది, భవిష్యత్తును కూడా ఎలా తీర్చిదిద్దుకోవాలనే ప్రయత్నంలో ఉంది. వికసిత్ భారత్ 2047లో భాగంగా మనం కదులుతున్న తరుణంలో ఇలాంటి సంస్థలు మన దేశానికి ఎలా సేవ చేస్తున్నాయి, ఇవన్నీ కూడా ఒకసారి గుర్తు చేసుకుందాం. మనతో పాటు విశ్లేషకులు ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు ఉన్నారు. వారిని అడిగి ఈ అంశంపై మరింత లోతైన విశ్లేషణ చేద్దాం. మురళీ మనోహర్ గారు, నమస్తే అండి. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నమస్తే అండి గారు. అయితే మురళీ మనోహర్ గారు, ఇక్కడ ఇప్పుడు తెలంగాణ విముక్తి విషయంలో కావచ్చు, అంటే హైదరాబాద్ విలీనం కావచ్చు, అక్కడ ఆర్ఎస్ఎస్ భాగస్వామ్యం కూడా ఉంది అని ఒక మాట మనకు తెలుస్తుంది. బట్ కమ్యూనిస్టులు మేమున్నాము అని చెప్పుకుంటారు. దీనిలో కొంత క్లారిటీ ఇవ్వండి సార్. ఆర్ఎస్ఎస్ స్వాతంత్రం 47లో స్వాతంత్రం వచ్చాక మొదటి ఛాలెంజ్ ఆర్ఎస్ఎస్ కి వచ్చింది ఏంటి అంటే 48లో గాంధీ హత్య కావడము, నింద మోపడం. దానికన్నా ముందు ఆర్ఎస్ఎస్ యొక్క సరసంఘ చాలక్ ఎవరు అంటే గురు గోల్వాల్కర్ 47 15th August 1947 కన్నా ముందు 15 రోజులు ఏదైతే డేస్ ఉన్నాయో, ఈచ్ డే ఏం జరిగింది ఈ దేశంలో, ఎలా పాకిస్తాన్ విడిపోయింది, ఎలా బంగ్లాదేశ్ విడిపోయింది, ఎలా ఎంత ఊచకోత జరిగింది ఈ దేశంలో, ఏ ఏ రాష్ట్రాలు ఎట్లెట్లా విలీనమయ్యాయి, ఏ ప్రయత్నం జరిగింది ఆర్ఎస్ఎస్ నుంచి. ఇది ఒక అద్భుతమైనటువంటి స్టోరీ, మనకు తెలియాల్సినటువంటి స్టోరీ ఇది. దాంట్లో మీరు 15 కన్నా ముందు, అంటే 15th August కన్నా ముందు 14, 13, 12వ తేదీ ఈచ్ డే వైజ్ ఉంది. 15 రోజుల కథ ఉంది, పుస్తకం ప్రింట్ అయింది. మొత్తము రావల్పిండిలో లేకపోతే కరాచీలో గిరియాచీలో ఎవరు తిరుగుతున్నారు తెలుసా అండి? గురు గోల్వాల్కర్ తిరుగుతున్నారండి. అక్కడ ఆపదలో ఉన్న హిందువుల మధ్యలో తిరుగుతున్నారు. స్వయం సేవకులందరినీ ఒక్కటి చేసే ప్రయత్నం వారు చేశారు. గాంధీజీ ఎప్పుడు పోలేదండి. ఆ విభజన చెందుతున్నప్పుడు గాంధీజీ ఇక్కడే ఉన్నారు, కానీ ఆ ప్రాంతాలకు వెళ్ళలేదు. ఎవరు వెళ్లే వాళ్ళు లేరు, అడిగే వాళ్ళు లేరు. కనుక ది స్టోరీ ఆఫ్ ఆర్ఎస్ఎస్ అసలు స్టోరీ ఏంటంటే, వేల మంది కుటుంబాలను కాపాడుకొని, వీలైన ఎక్కువ కుటుంబాలు ప్రాణాలతో ఇక్కడికి దేశానికి తిరిగి వచ్చే పనిలో వారు మునిగి ఉన్నారు. వారు అంటే అర్థం ఆర్ఎస్ఎస్. అప్పటికే చాలా బలంగా తయారైంది. ఏది పాకిస్తాన్ లో ఆర్ఎస్ఎస్ ఉంది, బంగ్లాదేశ్ లో ఆర్ఎస్ఎస్ ఉంది, చాలా బలంగా ఉంది, జమ్మూ కాశ్మీర్ లో ఆర్ఎస్ఎస్ ఉంది. కనుక ఇదొక విషయం నేను ఒకటే మాటలో చెప్పాను. అలాగే జమ్మూ కాశ్మీర్ మనకు అది ఏంది, తెలంగాణ, ఇంకొక రాష్ట్రం ఉంది కదండి, జూనాగఢ్. ఈ 3 రాష్ట్రాలు మనకు చాలా ఇబ్బంది అయింది. ఇండియాలో కలవలేదు. ముస్లింలు మెజారిటీ ఉన్నటువంటి జూనాగఢ్ హిందూ రాజు, ముస్లిం రాజు, అతను హిందువులు మెజార్టీ, కానీ అతను పారిపోయాడు అక్కడి నుంచి. ముస్లిం రాజు కనుక పారిపోయాడు. కనుక అది మనకు చెందింది. కానీ జమ్మూ కాశ్మీర్ లో హిందూ రాజు ఉన్నాడు, కానీ ఆయన ఇండిపెండెంట్ గా ఉండాలనుకున్నాడు. అది ప్రమాదం అసలు పాకిస్తాన్, ఎందుకంటే అక్కడ ముస్లిం జనాభా ఉంది. పాకిస్తాన్ ఎప్పుడైనా తీసుకెళ్తుంది. కానీ హరిసింగ్ తో మాట్లాడి, ఈ మధ్యన కరణ్ సింగ్, హర్సింగ్ గారి కుమారుడు, కాంగ్రెస్ మ్యాన్ కదా, ఆయన కూడా మాట్లాడి ఉత్సవంలో పాల్గొన్నాడు అతను. ఎందుకంటే స్వయంగా వాళ్ళ నాన్నగారు ఆర్ఎస్ఎస్ గురూజీతో చాలా సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళు. కనుక ఈ దేశంతో జమ్మూ కాశ్మీర్ కలిసింది. ఈరోజు 370 వెళ్ళిపోయింది, మన దేశంతో కలిసింది అంటే గురూజీ యొక్క ఇది. అంతెందుకంటే ఇవన్నీ జరిగిన సమయంలో 63లో చివరకు 62 యుద్ధం తర్వాత ఆర్ఎస్ఎస్ యొక్క సేవలు, ముఖ్యంగా చైనా వారప్పుడు ఆర్ఎస్ఎస్ యొక్క సేవలు, ముఖ్యంగా ఎయిర్పోర్ట్లలో వెళ్లి వీళ్ళు ఖాళీ చేయించే పనులు, ఇవన్నీ కూడా, అంటే శుభ్రం చేసే పనులు, ఫ్లైట్లు దిగడానికి చేసే ఏర్పాట్లు, సోల్జర్స్ లాగా పనిచేశారు. అప్పుడు ఇతను యుద్ధం తర్వాత నెహ్రూ స్వయంగా మనం వింటుంటాం, ఎక్కడికి పరేడ్ కు ఆహ్వానించింది. 63,
దీంట్లో పరేడ్ లో వాళ్ళు ఉన్నారు. ఎవరు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఈ ఓకే. డ్రెస్ తో ఉన్నారు, కవాతులో ఓకే. పాల్గొన్నారు. హ్మ్. కనుక మీరు కనుక చూస్తే గోవా, డయూ, డామన్ ఇవన్నీ కూడా ఎప్పుడు 61 లో విలీనమయ్యాయి. హ్మ్. ఇవన్నీ విలీనాల్లో ఎవరున్నారు అంటే పోర్చుగీస్ ప్రభుత్వం విముక్తి కోసం ఓకే. ఆర్ఎస్ఎస్ పనిచేసింది. ఇంకే సంస్థలు లేవు అప్పుడు. హ్మ్. ఇలా అన్ని రాష్ట్రాలను, దాంట్లో ఇక్కడ తెలంగాణలో కూడా ఆర్ఎస్ఎస్ అప్పటికే ఇక్కడికి ఆ ప్రచారకులు వచ్చారు. యా ప్రచారకులు పనిచేస్తున్నారు. ఒకరిద్దరు నాగ్పూర్ వచ్చారు. ముఖ్యంగా ఆర్య సమాజంతో కలిసి పనిచేశారు. ఓకే. ఆర్ఎస్ఎస్ కొత్తగా వచ్చినప్పటికీ కూడా ఇక్కడ మహారాష్ట్రలో ప్రారంభమై ఇక్కడికి రావడం కొంత లేట్ అయినప్పటికీ కూడా ఓకే. అప్పుడు ఈ విమోచనం సమయంలో కంప్లీట్ గా ఆర్య సమాజంతో కలిసి పనిచేసినటువంటి సంస్థ ఏది అంటే ఆర్ఎస్ఎస్. ఓకే. కనుక ఒక రోల్ ఆఫ్ ఆర్య సమాజం ఎవరు కాదనలేరు ఈ విముక్తిలో. కమ్యూనిస్టులు కేవలం 3 జిల్లాలకు పరిమితమయ్యారు రగ్గారు. హ్మ్. నల్గొండ, వరంగల్, ఖమ్మం. ఖమ్మం. 3 జిల్లాల్లో ఇప్పటికి కూడా వాళ్ళు రైతాంగ పోరాటం అంటారు, లేకపోతే సాయుధ పోరాటం అంటారు. మీరు మర్చిపోవద్దు, 8 జిల్లాలు తెలంగాణ, 5 జిల్లాలు మహారాష్ట్ర, 3 జిల్లాలు కర్ణాటక. హ్మ్. ఇంత ప్రాంతంలో అకృత్యాలు రజాకార్ల అకృత్యాలు జరిగాయి. కానీ ప్రజలు, కామన్ మ్యాన్ దేంతో అంటే రోకలి బండ, సన్న గుంజలు, వడిసెలు, లేకపోతే కార పొడితో తిరగబడ్డారు ప్రజలు. మనం హ్మ్. అప్పుడప్పుడు ఈ గుండ్రావుపల్లి, అప్పంపల్లి, లేకపోతే బైరాన్పల్లి ఇవే పేర్లు వింటుంటాం. ఇవన్నీ ఇక్కడ సాయుధ పోరాటం ఎక్కడ ఉందండి? తెలంగాణ కామన్ మ్యాన్ పోరాటం అది. హ్మ్. దీంట్లో ఆర్ఎస్ఎస్ ఆర్య సమాజం ఉంది. ప్రతి ఇంట్లో ఆర్ఎస్ఎస్ ఆర్య సమాజం ఉంది. అవును. పిల్లలకు, యూత్ కు ట్రైనింగ్ ఇచ్చారు. అప్పట్లో ట్రైనింగ్ ఇచ్చి తిరగబడ్డారు రజాకార్ల మీద. హ్మ్. ప్రాణాలు పోయిన వాళ్ళే పోయినాయి, వచ్చిన వాళ్ళే వచ్చాయి. కనుక ఈ దేశంలో అకృత్యాల పైన ఆర్ఎస్ఎస్ చాలా కీ రోల్ ప్లే చేసింది ఆర్ఎస్ఎస్ సమాజంతో కలిసి. ఓకే. అలా తెలంగాణ విముక్తిలో కూడా ఆర్ఎస్ఎస్ ఉంది అనే విషయం జస్ట్ మీకు రైట్. గుర్తు చేస్తున్నా. సో 100 ఏళ్ల ఆర్ఎస్ఎస్ ఈరోజు దేశమంతా ఇంటింటికి ఆర్ఎస్ఎస్ వచ్చేసింది. ప్రతి ఇంటిని కడప తట్టి ఆ ఆ, సంఘం ఆహ్వానిస్తుంది. ముఖ్యంగా మన యువకులు, ఈ యొక్క జెన్జీ యువకులు అన్నారు, వాళ్ళందరూ కూడా ఒక భారతీయ సాంప్రదాయంతో, విలువలతో కూడినటువంటి యువత ఈ దేశానికి అవసరం. దేశభక్తిని అందించేటువంటి సంస్థ, అనుశాసనాన్ని అంటే మనం క్రమశిక్షణ అందించేటువంటి సంస్థ. అలాంటి యువకుల నిర్మాణంలో ఆర్ఎస్ఎస్ ఉంది. కనుక అందరము మన పిల్లలను, ఆడపిల్లలను, మగ పిల్లలను తప్పకుండా ఈ కార్యక్రమాలకు పంపిద్దాం. ఓకే. స్వయం సేవకులుగా మనం తీర్చిదిద్దుకుందాం. రైట్ ధన్యవాదాలు. సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మురళీ మనోహర్ గారు. సో ఆర్ఎస్ఎస్ గురించి చాలా అద్భుతమైన విశ్లేషణ అందించారు. సో వ్యూయర్స్, మీరు కూడా ఈ వీడియో ఇక్కడి వరకు చూసినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి బాధ్యతగా. అండ్ ఆర్ఎస్ఎస్ విషయంలో మీరు కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ మన దేశ భవిష్యత్తును కూడా తీర్చిదిద్దే విషయంలో ఆర్ఎస్ఎస్ కంకణబద్ధంగా ఉంది కాబట్టి ఆ విషయాల్ని కూడా మీరు కామెంట్లో ప్రస్తావించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.